హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సీతాఫలంలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఈ పండు కంటి చూపును మరింతగా మెరుగుపరుస్తుంది. ఇది మన చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. సీతాఫలంలో మెగ్నీషియం, సోడియం, పొటాషియం మెండుగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే పోషకాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. సీతాఫలంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఐరన్ లోపాన్ని దూరం చేసి హిమోగ్లోబిన్ని పెంచుతుంది. అనీమియా సమస్యతో బాధపడేవారు ఈ పండు తింటే మంచిది. సీతాఫలంలో ఉండే విటమిన్ B6 కడుపుబ్బరం, అజీర్తి, అల్సర్లు వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు సీతాఫలం తింటే మేలు జరుగుతుంది. సీతాఫలంలోని ఫైబర్ గర్భిణీల్లో మలబద్ధకాన్ని తగ్గించడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, వికారం, వాంతులు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. సీతాఫలాలలో ఫ్లావనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక రకాల కణుతులు, క్యాన్సర్లకు చికిత్స చేయడంలో సహాయపడతాయి. ఈ పండులో ఆల్కలాయిడ్స్, ఎస్ట్రోజెనిన్ కూడా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ పండులో ఉండే బులటాసిన్, ఎసిమిసిన్ రెండు యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలకు క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తాయి. 100 గ్రాముల సీతాఫలంలో 94 క్యాలరీస్ ఉంటాయి. యాపిల్, జామ, మామిడి, బొప్పాయి వంటి పండ్లతో పోలిస్తే ఇందులో క్యాలరీలు ఎక్కువ. సన్నగా పీలగా ఉన్నవారు హెల్తీగా బరువు పెరగాలంటే సీతాఫలం తింటే మంచిది. నీరసంగా ఉన్నప్పుడు ఓ సీతాఫలం తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది.